టేకుమట్ల మండలంలో అనేక అక్రమ దందాలు 3 పువ్వులు 6 కాయలుగా జరుగుతున్నాయని, అక్రమ దందాలను అరికట్టే విధంగా చర్యలు తీసుకోవాలని గత కొన్ని రోజులుగా అనేక పోరాటాలు చేస్తున్నామని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారపల్లి మల్లేష్ అన్నారు. టేకుమట్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు కసరవేణి కుమార్ యాదవ్, బీఆర్ఎస్ కార్మిక విభాగం మండల అధ్యక్షులు నేరేళ్ల రామకృష్ణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ మధ్య కాలంలో బహుజన్ సమాజ్ పార్టీ, సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ కార్మిక విభాగం ఆధ్వర్యంలో బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు పొన్నం భిక్షపతి గౌడ్, సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి మారపల్లి మల్లేష్, కార్మిక విభాగం అధ్యక్షులు నేరేళ్ల రామకృష్ణ గౌడ్, అట్లాగే సంఘీరాజు ఆధ్వర్యంలో నలుగురం కలిసి ప్రజల సేవకు, ప్రజల కోసము ఉచిత ప్రయాణం ఉండాలని చెప్పేసి గర్మిల్లపల్లి ఒడేడు ఏదైతే ప్రైవేట్ కాంట్రాక్టర్లు ఒక వ్యక్తిగత స్వార్థం కోసం, వ్యక్తిగత వ్యయం కోసం, వ్యక్తిగత సంపాదన కోసం ఏదైతే రోడ్డు పోసిరో ఆ రోడ్డు పైన మేమందరం కలిసి కోర్టులో కేసేసి దాని పిటిషన్ పంపడం జరిగింది. ఆ కోర్టు నోటీసులు ఎవరైతే అక్రమదారులకు చేస్తా ఉండో ఆ కోర్టు నోటీసులు పోయిన వెంటనే కొంతమంది 1-2 పత్రికలు మా మీద విషయం కక్కడం ప్రయత్నం చేసినాయి. కాంట్రాక్టర్తో కుమ్మక్కై అడిగిన లావాదేవీలు ఇవ్వకపోతేనే వీళ్ళు కోర్టు నోటీసులు పంపించారని చెప్పేసి కొంతమంది 1-2 పత్రికలు రావడం అనేది అత్యంత బాధాకరమైన విషయం, అత్యంత దుర్మార్గమైన విషయం అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఏది చేసినా గత 20 సంవత్సరాలుగా ప్రజల కోసం పనిచేస్తా ఉన్నాం. ప్రజల కోసం, ప్రజా సమస్యల కోసం లేనెత్తున్నాం తప్ప వ్యక్తిగత స్వార్థం కోసం, వ్యక్తిగత లాభం కోసం ఏనాడు పనిచేసిన దాఖలు కావడం లేదు. అది ప్రజలు గమనిస్తా ఉండరు. ఆ 1-2 పత్రికలు కూడా ఎవరేటిగానే కూడా ప్రజలు గమనిస్తా ఉండరు. వాళ్ళ వ్యక్తిగత స్వార్థం కోసం ఏం చేస్తారని కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు అనేది మనం సూటిగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఆ కాంట్రాక్టర్ గత 5-6 సంవత్సరాలుగా వ్యక్తిగతంగా 32 లక్షలు పెట్టాం, 30 లక్షలు పెట్టామని చెప్పేసి 30 లక్షలు పెట్టి రోడ్డు పోయిస్తే అతను ఎంత సంపాదించాలని మీరు అర్థం చేసుకోవాలి. అందుకే మేము అతని మీద చర్య తీసుకోవాలన్నాం, ప్రజలకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలన్నాం తప్ప మా వ్యక్తిగత స్వార్థం కోసం ఏనాడు కూడా కాంట్రాక్ట్ దగ్గరికి 1 లక్ష రూపాయలు, 2 లక్షలు, 10,000 రూపాయలు, 100 రూపాయల మెరుగే దాఖలు కావడం లేదు. నిజంగా మేము తీసుకున్నట్లయితే ఉంటే బహిర్గతంగా ప్రెస్ మీట్ పెట్టండి, మమ్మల్ని ప్రజలలోకి తీసుకొచ్చండి, ప్రజలలో మమ్మల్ని దోషులుగా నిలబెట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.